తాజా 30 సోషల్ మీడియా భలే వండర్స్ చేస్తోంది. ఎక్కడెక్కడి వారినో కలపడమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతోంది. ఇందుకు స్మితా తంది అనే లేడీ పోలీస్ కానిస్టేబుల్ జీవితం చక్కటి ఉదాహరణ. ఈ స్మిత స్వస్థలం ఛత్తీస్గఢ్. ఆమె 2011 నుంచి పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. 2013లో ఆమె తండ్రికి అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్కు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పింది. అంత డబ్బు స్మిత సమీకరించలేకపోయింది. సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఎవరిని అడగాలో తెలియలేదు. దీంతో ఆమె తండ్రి హాస్పిటల్లోనే చనిపోయారు. తండ్రిని రక్షించుకోలేకపోయినందుకు స్మిత చాలా బాధపడింది. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అంటే ఏం చేయాలా అని మదనపడింది. చివరకు ఫేస్బుక్ ద్వారా అవసరం ఉన్నవారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఫేస్బుక్ ద్వారా మంచే కాదు, మోసం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నిజంగా ఆపదలో ఉన్నవారికి, డబ్బులు అవసరం ఉన్నవారికి మాత్రమే ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఫేస్బుక్ ద్వారా విరాళం అందించే వారికి స్పష్టంగా చెప్పింది. నిజంగా అనారోగ్యం ఉన్నవారిని, డబ్బులు లేని పేదలను గుర్తించే పనిని తాను భుజానికి ఎత్తుకుంటానని చెప్పింది. చెప్పినట్లుగానే డబ్బు అవసరం ఉన్న వారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని ఫేస్బుక్లో పెట్టడం ప్రారంభించింది. ట్రీట్మెంట్ కావలసిన వారికి అవసరమైన మేరకు మాత్రమే డబ్బు అందివ్వడం మొదలుపెట్టింది. దీంతో ఆమె చేస్తున్న పని మీద విరాళాలు ఇచ్చే వారికి నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఫేస్బుక్ పేజీని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2015లో మొదలైన ఆమె పేజీని ప్రస్తుతం 8 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇప్పటిదాకా స్మిత 100 మందికి పైగా ఆర్థిక సాయం అందించింది. వీరిలో అత్యంత ఖరీదైన వైద్యాన్ని చేయించుకున్న వారు కూడా ఉన్నారు. ఆమె చేస్తున్న సేవను ప్రశంసిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు అవార్డు కూడా అందజేశారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.